ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన ముఖ్యంగా సర్పంచ్ గారికి, అలాగే హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, అలాగే కూటమి నాయకులు కొండలరావు గారికి, మరి వివిధ చాలామంది వచ్చిన పెద్దలకి అందరికీ నా యొక్క నమస్కారాలు. పిఎం జన్మం అనేది చాలా కేంద్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పుడు పీటీసీ గ్రామం అనేది చాలా వెనుకబడిన ఉన్న కులాలు. ఈ కులానికి నేను ఎలాగైనా కంపల్సరీగా వీళ్ళని ఏదో రకంగా లబ్ధి చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి మంచి యొక్క పిఎం జన్మన్ యొక్క స్కీము తీసుకొచ్చి ఒక అప్పుల్లోనే నిజంగా చెప్పాలంటే కొడిసింగ్ గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ పెంకులతోటి రాలిపోయి ఇండ్లు ఎలాగంతా అలా ఉండేవి, కారిపోయి చాలా ఇబ్బందులు పడేవారు. కానీ కేంద్ర ప్రభుత్వం దయ వల్ల నిజంగా ఈరోజు సరైనటువంటి చక్కని ఇల్లు వాళ్ళ ఆలోచన చేసింది ఏంటంటే ముందు ఉండడానికి ఒక ఇల్లు అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి పిఎం జన్మన్ అనే స్కీమ్ తీసుకొచ్చి ద్రౌపది ముర్ము ద్వారా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ యొక్క వినూత్న పథకానికి నిజంగా ఇది సద్వినియోగం చేసుకొని ఈరోజు మంచి కార్యక్రమం సరైనటువంటి ఇల్లు కట్టుకొని ఈరోజు ఒక కుటుంబం దాన్ని నివసిస్తున్నామంటే నిజంగా కేంద్ర ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగా చెప్పాలంటే మీ యొక్క పీటీసీ గ్రామాలు ఎక్కడైతే కొండల్లో కానీ కోనల్లో ఎక్కడున్నా సరే ఒక స్పెషల్ స్కీమ్ అనేది ఉంది. అది ఆ స్కీమ్ ద్వారాగా మీకు పిఎం జన్మన్ కింద రోడ్లు వేయడం కానీ, మంచినీటి సదుపాయం కానీ, ఇల్లులు కానీ, అనేక కమ్యూనిటీ హాల్లు కానీ ఇలాంటి మంచి మంచి స్కీమ్స్ మీకు స్పెషల్గా ఉన్నది. దీన్ని దయచేసి మన యొక్క గ్రామంలోనే ఇది వినియోగించుకోవాలని నా యొక్క మనవి. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు పెద్దలకి, అలాగే కూటమి నాయకులకి, అలాగే హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ ఇంత చక్కటి ఇల్లు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుస్తూ ఇంతవరకు నేను ముగిస్తూ ఉన్నాను.